Welcome. Like you all, I am equally excited to announce the new CEO of Origin. He is a man of commitment, a man of confidence, and a man of courage. He is none other than Mr. Rishi Kumar. థ్యాంక్ యూ. ఎన్నో న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ అంటున్నాయి ఈ పొజిషన్కి ఎవరొచ్చినా వాళ్ళ కళ నిజమైనట్టేనని. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను కళలను నమ్మను, నిజాన్ని నమ్ముతాను. నేనెప్పుడు ఈ స్థాయిలోనే ఉండాలనుకున్నాను, ఉన్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. థ్యాంక్ యూ. All the best, Rishi. థ్యాంక్ యూ సార్. The world is yours. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. ప్రతిదిశి మసై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సకం సతం, ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా. గెలుపు నీ వెంటే పడేలా. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, ఓ నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. నీదొక్క మార్గం అనితర సాధ్యం, నీదొక్క పర్వం శిఖరపు గర్వం. నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు. నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు. ఓటమి భయమే ఉన్నోటెవడు, ఓడని రుజువే నువ్వు. గెలుపుకే సొంతం అయ్యావు. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. హలో సార్. హలో. సక్సెస్ కి ఒక ఎగ్జాంపుల్ గా మారిన మీ గురించి తెలుసుకోవాలని మా అందరికీ ఉంది. అసలు ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అయ్యామో లేదో? గతం, మన గతమే మనకు చెప్తుంది మనం సక్సెస్ అయ్యామా లేదా అని. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది వెదర్ వి ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. మీరెప్పుడన్నా అనుకున్నారా ఈ స్థాయిలో ఉంటానని? అనుకున్నాను కాబట్టి ఎక్కడున్నాను. సంవత్సరానికి మీ శాలరీ $125 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 950 కోట్లు, ప్లస్ కంపెనీ షేర్స్. మీరు ఆల్రెడీ ఒక బిలియనియర్. ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? డబ్బు. నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న 10,000 అప్పు చేశారు. ఆయన అప్పు తిరిగి ఇవ్వలేకపోయారు. ఆ అప్పు ఇచ్చినోడు ప్రతి వారం మా ఇంటికి వచ్చేవాడు. తీసుకున్నప్పు తీర్చే దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా అప్పు చేశావు? నెల అన్నావు, సంవత్సరం అయింది, ఇంకెప్పుడు వస్తావు? అరే ఎంత అరిచినా మొహం నవ్వేంటయ్యా? సిగ్గులేదా నీకు? అన్నయ్య గారు టీ. ఈ మర్యాదలకే తగ్గులేవు. వచ్చినప్పుడల్లా నా మొహాన్ని టీ పోసి పంపించేస్తారు.
ఏమయ్యా మనిషి పుట్టకే పుట్టావు కదా మాట మీద నిలబడాలన్న పోర్సులు కూడా లేదా నీకెందుకయ్యా పెళ్ళం పిల్లలో నీతో పాటు దరిద్రం అనిపించడాక చే ఆ రోజు నన్ను అలా చూసినప్పటి నుంచి మా అమ్మ మళ్ళీ వాడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడనే భయంతో మేము ఇంట్లోనే ఉన్న ఆ పక్కింటి వాళ్ళకి చెప్పి మా ఇంటికి తాళం వేయించేసేది. ఈరోజు నేను సంపాదించే 1,000 కోట్ల కన్నా ఆ రోజు మా దగ్గర 10,000 లేదనే బాధే ఎక్కువ గుర్తుంటుంది. ఈ డబ్బనే చాలా విచిత్రమైంది. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎవ్రీథింగ్. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. దాట్స్ గ్రేట్ సార్. సక్సెస్ కి మీ డెఫినేషన్? సక్సెస్కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్గా మారిపోతాం. Hi Rishi, last few months lo Google lo you're one of the most searched persons. You can tell me something more important. Okay. It's my birthday today. Okay. Happy birthday. Evening I'm throwing a party. Eggodaniki veelledu. You got to be there. Sure. I'll be there. Thank you. నిధి, ఏం కాక ఎంత పెద్దోడు మాత్రం దోస్తులను మర్చిపోతావా? నువ్వు మర్చిపోతే మేము మర్చిపోనేస్తామా? రే కన్నా, రిషి మేరే షేర్. నువ్వేంట్రా ఇక్కడ? సర్ప్రైజ్. Hi Rishi, రే, so nice to see you. హాయ్. హాయ్. Hi. హలో. హాయ్ రా. ఎలా ఉన్నావు రిషి? ఏం గీత, ఇంకా డైటింగా? నువ్వు అస్సలు మారలేదు రిషి. Hi Rishi. సార్, Hi. మీరేంటి సార్ ఇక్కడ? నీకు సర్ప్రైజ్ అన్నారు రిషి, అన్ని వదిలేసి వచ్చేసాను. థ్యాంక్స్ నిధి, ఈ సర్ప్రైజ్ అంతటా కారణం తనే. యా రిషి, అండ్ ఈ రోజు నా బర్త్డే కూడా కాదు. ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ రిషి. థ్యాంక్స్ నిధి. రిషి, ఒక ప్రొఫెసర్ గా ఇన్స్టిట్యూట్ లో ఎన్నో బ్యాచ్లు చూస్తుంటాను, బట్ వెరీ ఫ్యూ బ్యాచెస్ ఆర్ స్పెషల్. బట్ యూ మేడ్ యువర్ బ్యాచ్ మచ్ మోర్ స్పెషల్ ఫర్ మీ రిషి. థ్యాంక్ యూ సార్. యా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ఇట్ దిస్ ఫార్ ఫర్ మీ. మీ అందరిని చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మెమరీస్. ఎక్కడ మొదలైంది సార్ ఇదంతా? రే కాక, నీ మొదటి బండి గుర్తుందారా? టుక్కు 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 టుక్కు. రే, ఈ మనానికి చెయ్యి. కాక, ఒక ఫ్రెండ్ కి వాడి లవర్ కి ప్రాబ్లం అయినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ ఒక ఫ్రెండ్ కి వాడి అయ్యకి ప్రాబ్లం అయినప్పుడు మాత్రం ఇంకో ఫ్రెండ్ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీకు నువ్వే ఇచ్చుకుపోయేళ్ళు. పట్కా. ఇడియట్, ఇక బుద్ధి ఉందా? ఎవరు లేకపోతే విని పంపుతావా? రిజిస్టర్ తో మాట్లాడి అన్ని సెటిల్ చేసుకుని వస్తే వీడెళ్ళి మొత్తం దొప్పించుకొచ్చాడు. సార్ రూల్స్ ప్రకారం రూల్స్ అంటే రూల్స్. అసలు ఇలాంటి ఏదో వాళ్ళ కంపెనీలో ఎందుకు ఉంచారా? తీసిపారుకోమని చెప్పాను కదా. మీ నాన్నగారికి ఆయన అంటే కొంచెం ఇష్టం అండి. ఇంకా దరిద్ర ముఖం వేసుకొని ఇక్కడే ఉంటావే. గెట్ అవుట్. సారీ సార్. ఎవడాడు? ఆడంటావేంటి? ఆయన మా చిన్న బాస్ రాహుల్ సార్. సత్యనారాయణ గారికి చెయ్యి. అలాగే.
బాల్ వాచ్ ద బాల్. ఏం చేద్దాం అనుకుంటున్నావు కాక? ఇక్కడ నేను అనుకుంది జరగాలి, కానీ ఎందుకు జరుగుతుందో ఆడికి తెలియకూడదు. ఈ జాగ్రత్త. అవుట్. రై ఎవడరా నువ్వు? రాయంట్రా, పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా. రేయ్ నన్నే కొడతావు నీ. మ్యాటర్ ఆడికి నాకు మధ్యలో, నీకెందుకురా? ఒకటి యాక్చువల్లీ వీడిప్పుడు అవుట్. గాడి వేసుకోలేదురా? లేదు. వేసుకోవాలి కదరా మరి. అసలు ఎందుకు కొడుతున్నావు? క్లారిటీ ఇచ్చుకోవడానికి బాస్. కాలేజీలో ప్రిన్సిపల్ మీద అందరి ముందు అరిచావంట. పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా నీకు? కాలేజ్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి బాస్? అసలు ఎవరని కొడుతున్నారు బాస్? నువ్వు అమ్మితే కదరా? అమిత్ ఏంటి బాస్? నా పేరు రాహుల్. చావుడుక, నువ్వు అమ్మితే. ఒట్టు బాస్, నా పేరు రాహుల్. రే కన్నా, కాకా ఈడు అమిత్ కాదు రాహుల్ అంటరా. నాకు కూడా గప్పర్సింది గదే డౌట్ వస్తుంది కాక. ఆడు ఎర్రగుంటాడు, ఇటు కర్రగున్నాడు. కాదురా, అంత డౌట్ ఉంటే చెప్పాలి కదా. నువ్వు మంచి ఫ్లోలో ఉన్నావు కాక, మధ్యలో ఆపడం ఎందుకని గట్టి కొట్టేశాను రా. కొంచెం చెప్పొచ్చు కదా బాస్. నాకు కొంచెం మొహమాటం భయ్యా. ఇదిగో రే, ఇంటికి ఐస్ మొక్కలు ఓకే సార్. అవునరా, నాకు లాజిక్ అర్థం కాదు. నీకు మీ అయ్యకి అస్సలు పడదు కదా, మరి అదేంట్రా మీ అయ్యని ఎవడైనా ఏదైనా అంటే మాత్రం అని బుక్కలేరు కొడతావు? నాకు మా నాన్నకు 100 ఉంటాయి. అలానే ఎవడ పడతాడంటే ఊరుకుంటావా? పాతేస్తా. ఒక మోమి అయ్యిస్తుంటే నేను జంపు. ఆగరా, ఆయన రావటానికి ఇంకో గంట పట్టుద్ది. ఏంటి 2 ఫ్లోర్లకి పైకి రాని గంట ఎందుకు? ఓసారి కింద చూడు. ఇప్పుడు చూడు, ఆయన రాగానే చుట్టూ 10 మంది చేరతారు. అవునరా వచ్చారు. అసెంబ్లీలో కూర్చున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా పార్క్ బెంచ్ మీద కూర్చుంటారు చూడు. కాక అసలు మ్యాచ్ చూడకుండా కామెంటరీ బలి చెప్తున్నావు కాక. రోజు జరిగేదే కదా. ఇప్పుడు చూడు, ఓ పిచ్చోడు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాడు. పిచ్చోడా? వచ్చాడు. జేబులో చేయి పెట్టారా? పెట్టాడు. డబ్బులు తీసారా? ఇచ్చేశాడు కూడా. నేను అలా తిరగంగానే తీసుకున్న అప్పుకు వడ్డీ ఎలా కట్టాలో తెలియదు కానీ ఈ దానాలకేం తక్కువ లేదు. కానీ కాక మీ అయ్యకి ఇక్కడ ఏం ఫాలోయింగ్ ఉందిరా? కూకట్పల్లి గాంధీ కదా. ఇప్పుడు చూడు, అందరితో కలిసి నవ్వుతూ ఉంటారు. 500 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వినట్టు భలే నవ్వుతున్నారు అందరూ. ఎలా రా, ఈ రోజు అంత జరిగినా ఏమీ జరగనట్టు ఎలా రా అలా నవ్వుతూ బతికేస్తారు? అందుకే మా నాన్నే నాకు రోల్ మోడల్. ఏంటి కాక? ఎలా బతకూడదని తెలుసుకోవటానికి. బతికించు. ఇంతకీ నీ ఎంటెక్ ప్లాన్ గురించి మీ అయ్యకి చెప్తున్నావా? అది మనకి ప్లాన్, ఆయనకి షాక్. ఇది మీకు ఇమ్మన్నాడు. ఏంటిది? ఏంటండి ఇది? వైజాగ్ ఐఐటీలో ఎంటెక్ అడ్మిషన్ లెటర్ అమ్మా. బీటెక్ అయ్యాక సివిల్స్ రాస్తాడనుకున్నాంగా. అనుకుంది నేను కాదు, ఆయన. ఆయన కలెక్టర్ అవ్వలేపాడని నన్ను సివిల్స్ రామంటే ఎలా? ఎంటెక్ చేసి ఏం చేస్తాడు? యుఎస్ వెళ్తాను. వెళ్ళి అక్కడైతే ఎవరి కింద చేతులు కట్టుకుని పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడు బతుకాడితే నేను అనుకుంది చేయొచ్చు. నేమ్, ఫేమ్, మనీ, ఐ జస్ట్ వాంట్ టు విన్ అమ్మా. అయినా జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. అయినా ఇలా ఓడిపోతూ కూడా నవ్వుతూ బతకటం నా వల్ల కాదు. ఏంట్రా మాటలు? చూడు, ఆయన అన్నం తినకుండా వెళ్ళిపోయారు. తినకుండా ఉంటే నిజాలు అబద్ధాలు అయిపోతాయంటే ఈ భూమి మీద ఎవరు తినే అవసరమే ఉండదు. ఆయన చూసే
ఓడిపోవటం అంటే నాకు భయం పుట్టింది. ఏమిటోరా నా వల్ల అవటం లేదు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. నా వల్ల కాదురా. నువ్వు అలా అంటే నేను ఏమైపోతానే. కూర్చో. నువ్వు వద్దని చెప్పు, నేను అసలు వైజాగ్ వెళ్ళను. రే, మా అమ్మ చిన్నప్పుడే నాకు చెవులు కుట్టి కమ్మలు పెట్టేసింది. నువ్వు మళ్ళీ అందులో పువ్వులు పెట్టకు. సరే, ఇంతకి నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా 2 రోజుల్లో. వెల్కమ్ టు ఐఐటి. ప్రపంచం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుందనేది జాగ్రఫీ. ప్రపంచం అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది రియాలిటీ. ఒకసారి నా వెనకాల గోడ మీద చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 50,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కానీ 7 ఫోటోలు మాత్రమే ఆ గోడ మీదకి ఎక్కాయి. బికాస్ దే వేర్ అచీవర్స్. జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ని. అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇన్స్టిట్యూట్ కి డీన్ అవ్వాలనుకునేవాడిని. అయ్యాను. మీరు ఎలా సక్సెస్ అవ్వాలో ఈ ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ అనే మాటకి చాలా మంది ఇక్కడ భయపడుతూ ఉంటారు. కానీ యాజ్ దే ఆల్వేస్ సే, ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. వెల్, so if anybody has something to say, the dais is open. Please come and speak. హాయ్ సార్. Hi. ఐమ్ రిషి. ఇందాక మీరు అన్నారు ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని. ఐ డోంట్ బిలీవ్ దాట్ సార్. ఇవన్నీ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజెస్ గా పంపుకోవడానికి బాగుంటది. ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుందని మీరు చెప్పారో, ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం భూమిలో పాతేసి ఎక్కి తొక్కి ముందుకెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉంటది. ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ సార్, నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. మీ సక్సెస్ కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు సార్. మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? ఎలా సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫొటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. థ్యాంక్ యూ. టెరిఫిక్ బ్రో, స్పీచ్ అదిరిపోయింది. లేకపోతే ప్రతి ఒక్కడు సక్సెస్ గురించి క్లాస్ పీకడమే. Water? Hi, I'm Nandini. Hi. I'm Kirti. Hello. What an insight about success. You're amazing. Superb speech. Thank you. See you. ఎక్స్క్యూజ్ మీ, కీప్ ఇన్ టచ్. Sure. Smart guy కదా? ఏంటి బాస్, వాటర్ ఒక సిప్పు కూడా లేదు? వాటర్ కోసం కాదు, వర్కౌట్ అవుతాం లేదని ట్రై చేశా. బాగా వర్కౌట్ అయింది. Hi. హాయ్ రిషి, దిస్ ఇస్ అజయ్. ఈ ఇన్స్టిట్యూట్ కి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంకర్ని. ఇందాక సక్సెస్ గురించి బాగా మాట్లాడి యూ స్కోర్డ్ వెల్. బట్ ఎగ్జామ్స్ లో నాతో కంపీట్ చేయడానికి ట్రై చేయకు. సక్సెస్ మీద నీ ఒపీనియన్ మారిపోవచ్చు. హలో టాప్ ర్యాంకర్. వెళ్ళి చదువుకోపో. ఇదేంట్రా ఇంతుంది? ఎలా బతుకుతావరా ఇక్కడ? నేను బానే ఉంటాను కానీ నువ్వే జాగ్రత్త. ఎప్పుడు ఆ ఊరు పొలాలంటూ అన్ని మర్చిపోకు. టైంకి తిని టైం మందులేసుకో. నేను వెళ్ళొస్తా. రవి, నువ్వు కూడా యాభై తిను. నా గురించి బెంగెట్టుకోకు. 2 రోజులకోసారి ఫోన్ చేయరా. అలాగే నాన్న, నువ్వు వెళ్ళు. బాస్, ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎట్టెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరుగు. అక్కడ నోటీస్ బోర్డు ఉంటది, దాంట్లో రాసి ఉంటది. బరువుగా ఉంది,
ఎవరిని హెల్ప్ చేస్తారు బాస్? రేయ్ వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబే చెప్పాడుగా దబ్బే. ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ హాస్టల్ ఎక్కడో చెప్తారా? స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగితే నోటీస్ బోర్డు ఉంటుంది, అన్ని అందులో రాసుంటాయి. వెళ్ళొత్తుక్కో. లగేజ్ ఎక్కువగా ఉంది, హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఇక్కడ ఎవరి బ్యాక్లాగ్లు వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, ఎవరి లగేజ్లు వాళ్ళే నువ్వు మోసుకోవాలి. నోరు మూసుకోవాలి. యాదవ ప్రాసులను మీరు సాటి మనిషి హెల్ప్ అడుగుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ లేదురా మీకు? యాదవల్లా కమ్ కమ్ ఐ హెల్ప్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి రైడ్? రేయ్ అమ్మాయిల గురించి అలా సొల్లేసుకొని కూర్చోపోతే ఇంత కష్టపడుతున్నాడు, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటో బాస్, గాలిలో ఆక్సిజన్ తగ్గినట్టు మనుషుల్లో కూడా హ్యూమానిటీ తగ్గిపోతుంది. ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాదా? ఎప్పుడు కనపడలేదే. అసలేదు కాలేజ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఇలాంటి అదవులు ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్కడు ఇయర్ బిగినింగ్ 10 మంది అమ్మాయిలకు స్కెచ్ చేసుకుంటారు. సెమిస్టర్ ఫిల్టర్ అయిపోయినా సంవత్సరం అయ్యేసరికి ఒక్క అమ్మాయి అన్నా పడకపోద్దా అని. అవును, కాఫీ అంటే ఇష్టమా? ఎస్, వై? ఇదంతా ఒక్క లైన్తోనే మొదలవుద్ది, కాఫీ కలుద్దామా అని. ఆ తర్వాత డేటింగు, మీటింగు, చాటింగు. అబ్బో, యా ఐ నో. కాఫీ కలుద్దామా? చిచి, నేను అందరేదోలా కాదు, ఏదో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే అడిగాను అంతే. రిషి, కాఫీ కలుద్దామన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? టైమింగ్. నువ్వు చెప్పింది నిజమే, కాలేజ్లో చాలా మంది ఎదవులు ఉన్నారు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్స్. ఇదెవడు తీసుకెళ్తాడు మరి? తను అలాగో వెళ్ళిపోయింది. వచ్చే కాఫీ తాగుతుందా? రే ఏం చేస్తున్నావు? నువ్వు నా రూమ్మేట్ వా? నేను అడగలరా నిన్నది. ఏంటిదంతా? అసలే హాస్టల్ రూమ్, ఎవరెవరున్నారో ఎలాంటి పనులు చేశారో, అందుకే కాస్త దూపం వేస్తే ఇద్దరు చీడా పెట్టి ఉంటే అన్ని పోతాయని. ఇంకొంచెం వేస్తే నువ్వు కూడా పోతావు. ముందు దాన్ని బయటికి తీసుకెళ్ళు. రే ఓ హాయ్ రిషి. హాయ్. Sit down, please sit down. ఎప్పుడైనా కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది, సంథింగ్ గ్రేట్. అలాగే ప్రతి ప్రొఫెసర్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తన క్లాస్ లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో తెలుసుకోవాలని. సో దిస్ ఇస్ సొల్యూషన్ బోర్డ్. ఈ బోర్డ్ మీద ఒక టఫెస్ట్ ప్రాబ్లం ఇస్తాం. అది సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, ఇంకొన్నిసార్లు సెమిస్టర్స్ అయిపోయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కాలేజ్ మ్యాగజైన్ లో పడుతుంది. యాన్యువల్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. సో ద ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇస్, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x² minus 4cx by x² plus bx plus c² equal to what? ఇది ప్రాబ్లం. ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. ఇట్స్ మీ సార్. ఎస్ సార్, ఐల్ డూ ఇట్. గ్రేట్. రే లైట్ ఆపు. కనబడట్లేదా? ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇప్పుడు అది సాల్వ్ చేయడం అంత అవసరమా? నీకు లేదేమో, నాకు అవసరమే. అయినా నిన్ను చూస్తుంటే ఏదో టైంపాస్ చేయడానికి వచ్చినట్టుంది, కానీ నేను అలా కాదు. మా నాన్న వ్యవసాయం చేసి రూపాయి కూడబెట్టి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడ పంపించాడు. నీ ప్రాబ్లం కూడా మీ నాన్నేనా? ఇప్పుడు అది సాల్వ్ చేస్తే కానీ లైట్ ఆపవు. ఏమో, ఆపనేమో.
ఇదే సొల్యూషన్. లైట్ ఆపు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నీకు అప్పుడే తెలుసా? తెలుసా? మరి క్లాస్ రూమ్ లో అప్పుడేందుకు చెప్పలేదు? అప్పుడా నన్ను లైట్ ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు లైట్ ఆపరా? ఆపా.